ఈసారి తెలంగాణలోకి 10 రోజుల ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురుస్తాయని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. ఇలా వచ్చిన వర్షాలు ఊరించి ఉసూరుమనిపించాయి. వరుణుడి ముఖం చాటేయడంతో కొన్ని చోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. జూన్లో కురవాల్సిన వర్షపాతం కంటే లోటు ఎక్కువగా నమోదైంది. ఇక రాబోయే 4-5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందస్తుగానే ప్రవేశించినప్పటికీ కూడా జూన్లో ఆశించినంత వర్షపాతం అయితే నమోదవ్వలేదు. దీంతో నారు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులు ఆందోళనలో ఉన్నారు. వర్షాల కోసం వరుణుడి కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఈ వర్షపాతం తక్కువగా నమోదవడానికి కారణాలు ఏంటి, మళ్ళీ తిరిగి వర్షాలను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఋతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ కూడా జూన్లో ఆశించినంత వర్షపాతం అయితే రాలేదు. దీనికి రీజన్ ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మన నైరుతి ఋతుపవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకినప్పటికీ కూడా ముందస్తుగా తాకినప్పటికీ కూడా మేలో మనకి మంచి వర్షపాతం అనేది నమోదైనప్పటికీ కూడా జూన్లో మనకి మొదటి వారంలో కొంచెం వర్షం అనేది నమోదైనప్పటికీ కూడా గత 15 రోజులుగా కూడా ఎక్కడ కూడా భారీ వర్షాలు అనేవి నమోదవ్వలేదని చెప్పొచ్చు. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో రాష్ట్రం మీద గాలులు అనేవి వీస్తున్నాయి. ఇటు పశ్చిమ గాలులు అలాగే నైరుతి గాలులు అనేవి కూడా వీస్తున్నప్పటికీ కూడా గాల్లో తేమ శాతం ఒక విధంగా తగ్గడం వల్ల మనకి సరైనటువంటి వర్షపాతం అనేది నమోదవడం లేదు. అక్కడక్కడ తేలికపాటి వర్షం నమోదవున్నప్పటికీ కూడా ఇవి తేలికపాటి స్థాయిలోనే ఉన్నాయని చెప్పొచ్చు. తిరిగి అంటే రైతులు ఇప్పుడు విత్తనాలు నాటేటువంటి సిచ్యువేషన్, అందరూ వర్షాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో తిరిగి ఎప్పుడు వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలు, ఈవెన్ కొన్ని అక్కడక్కడ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా వరకు కొంచెం పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 32 నుంచి 35 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది రాష్ట్రం మీద కొనసాగుతుంది. సో దీనివల్ల మనకి అక్కడక్కడ ఇటు ఈదుడు గాళ్ళు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వర్షాలు పడట్లేదు కదా, తిరిగి మనం ఎప్పుడు వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జూలైలో ఈ వర్షాలు ఎలా ఉండే అవకాశం? ప్రస్తుతం కూడా గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో అయితే జూన్లో మనకి వర్షపాతం అనేది నమోదు అవ్వలేదు. బట్ జూలైకి వచ్చేసరికి వర్షపాతం అనేది తిరిగి పుంజుకోవడం, ఏదైతే లోటు అయితే ఉందో అది జూలైలో మనకి కవర్ అయిన విధానం కూడా చూడొచ్చు. సో ఈ సంవత్సరం కూడా మనకి 28 నుంచి మళ్ళీ ఈ వర్ష తీవ్రత తిరిగి పుంజుకొని అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లోటు వర్షపాతం ఉంది కదా సార్, ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదవ్వాలి, ఎంత వర్షపాతం నమోదైంది? సగటును కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. బట్ ఇప్పటి వరకు నమోదైనటువంటి గణాంకాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. మనం మేఘాకృతమైన వాతావరణం, ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువనే ఉంది. సో ఈ ప్రభావంతో ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చారా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యస్థ జిల్లాల్లో కనుక పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. మనకు చూసుకున్నట్లయితే ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే కొన్ని తూర్పు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాల్లో మనకి కొంచెం పొడిబారిన వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అయితే కొంతమంది విత్తనాలు పెట్టని పరిస్థితి కూడా ఉంది. రైతులకు ఎప్పుడు విత్తనాలు పెట్టడానికి సరైన సమయం అని మీరు చెప్పండి. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొంచెం వర్షపాతం అనేది అధికంగాను, అలాగే భూమి ఈ సారం కూడా అధికంగా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం వరి పంటలకి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వరి విత్తనాలు అలాగే ఏవైతే పంటలు తక్కువ వాటర్ని గ్రహించి ఎక్కువ రాబడి ఇస్తాయో అట్లాంటి పంటలు అనేవి వెళ్ళడం అనేది మంచిది అనేది సూచించడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు 28 నుంచి తిరిగి వర్షాలు పడతాయి అంటున్నారు కదా, ఈ మధ్య కాలంలో ఏవైనా అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ కోస్టల్ ఆంధ్ర తీరం గుండా ఒక ఉపరితల చక్రవాకం అనేది సముద్ర మట్టానికి ఇది సుమారు 5.8 అలాగే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగుతుంది.
సో ఇది ఎత్తు పెరిగే కొలది కూడా ఉత్తరం వైపు వంపు తిరిగి ఉంటుంది కాబట్టి రానున్న 4-5 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, జూన్లో ఆశించినంత వర్షపాతం నమోదవ్వనప్పటికీ కూడా జూలైలో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. జూన్ 28వ తేదీ నుండి కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వారు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.